Hi aspirants, welcome to Daily Aspirants World. 13 August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆగస్ట్ 2026 లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వందే మాతరంను అవమానించడం నేరంగా ప్రకటించే బిల్లుకు ఆమోదం ఇచ్చారు. ఈ బిల్లు 1971 లోని జాతీయ గౌరవానికి అవమానం నివారణ చట్టంలోని 3వ విభాగాన్ని సవరిస్తుంది. జాతీయ గీతం జనగణ మనకు ఉన్న చట్టపరమైన రక్షణను ఇప్పుడు జాతీయ గీతం వందే మాతరం కూడా విస్తరిస్తుంది. దేశభక్తి భావనను కాపాడేందుకు ఈ చట్టం జాతీయ గీతాల గౌరవాన్ని సమానంగా నిలబెట్టబడింది. ఆగస్ట్ 2026 లో IBM, MIT బెంగళూరు మరియు క్రైస్ట్ యూనివర్సిటీ కలిసి భారతదేశంలో కృత్రిమ మేధస్సు కేంద్రాలను స్థాపించేందుకు భాగస్వామ్యం చేశారు. ఈ కేంద్రాలు AI పరిశోధన, నైపుణ్యాభివృద్ధి మరియు అధునాతన కంప్యూటింగ్ సాంకేతికతలకు అవకాశం ఇస్తాయి. MIT బెంగళూరులో IBM MIT AI ల్యాబ్ ప్రారంభించబడింది. ఇది HPC మరియు GPU వనరులతో AI పరిశోధనకు మద్దతు ఇస్తుంది. క్రైస్ట్ యూనివర్సిటీలో IBM ఇన్నోవేషన్ సెంటర్ AI విద్య, పరిశోధన మరియు జనరేటివ్ AI వంటి సాంకేతికతలపై దృష్టి సారిస్తుంది. ఆగస్ట్ 2026 లో PMS బజార్ మరియు NTML అక్రిడేషన్ ఏజెన్సీ భారతదేశంలో భాగస్వామ్యం ప్రకటన చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా సెబీ అక్రిడేట్ ఇన్వెస్టర్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసి పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలు ఇస్తుంది. అర్హత ఉన్న పెట్టుబడిదారులు తక్కువ నివేశ మొత్తాలతో PMS, AIF మరియు ఇతర ఉత్పత్తుల్లో ప్రవేశం పొందుతారు. NTML సర్టిఫికేషన్ T+1 ఆధారంగా జారీ చేయబడుతుంది. ఇది పెట్టుబడిదారుల నియంత్రణ సౌలభ్యాన్ని పెంచుతుంది. 2026 లో SBI రీసెర్చ్ తాజా ఎకోవ్రాప్ రిపోర్ట్ లో భారత జీడీపీ వృద్ధి Q1 FY27 లో 8% గా ఉండవచ్చని అంచనా వేసింది. ఇది RBI ప్రక్షేపణ 7% కంటే 1% ఎక్కువ పాయింట్ ఉంది. బలమైన వినియోగదారుల డిమాండ్, పరిశ్రమ ఉత్పత్తి వృద్ధి మరియు సేవా రంగం పెరుగుదల ఈ అంచనాకు ప్రధాన కారణాలు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రాజధాని ఖర్చుల పెరగడం వల్ల ఆర్థిక వృద్ధికి మద్దతు లభించింది. 2026 హురున్ ఇండియా ఫ్యామిలీ బిజినెస్ లిస్ట్ లో అంబానీ కుటుంబం మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. 25.8 లక్షల కోట్ల సంపత్తు. ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన బిర్లా కుటుంబం 2వ స్థానంలో, జిందాల్ కుటుంబం 3వ స్థానంలో ఉంది. మొత్తం 300 కుటుంబ వ్యాపారాల విలువ 138 లక్షల కోట్లు. ఇది ప్రపంచంలో 18వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు సమానం. మహిళా నాయకత్వంలో 18 కంపెనీలు ఉన్నాయి. ప్రియా అగర్వాల్ హెబ్బార్ అత్యంత విలువైన మహిళా నాయకురాలుగా నిలిచారు. ఆగస్ట్ 2026 లో హంగేరీ పార్లమెంట్ మాజీ సుప్రీంకోర్టు చీఫ్ అండ్రాస్ బాకాను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆయనకు 140 ఓట్ల అనుకూలంగా 6 వ్యతిరేకంగా వచ్చాయి. టిస్టా పార్టీ సభ్యులు మద్దతు ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు థామస్ సుల్యక్ ను రాజ్యాంగ సవరణ ద్వారా పదవి నుండి తొలగించారు. బాకా 2026 ఆగస్ట్ 19న పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఆగస్ట్ 2026 లో భారత నౌకాదళం శృతి అనే కొత్త తరం ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ ను కోల్కతాలోని GRSC వద్ద ప్రారంభించింది. ఇది 4 NGOPV ప్రాజెక్టుల్లో 2వ నౌక. మొదటిది సంఘమిత్ర మే 2026 లో ప్రారంభమైంది. ఈ నౌకను మనికా సాధు ప్రారంభించగా వైస్ అడ్మిరల్ సంజయ్ సాధు హాజరయ్యారు. 9,781 కోట్ల విలువైన NGOPV ప్రాజెక్టులో మొత్తం 11 నౌకలు నిర్మించబడుతున్నాయి. ఆగస్ట్ 2026 లో భారత్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ మరియు X-20 3 విక్రమ్ సిరీస్ మిషన్ల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మిషన్లు భూమి పరిశీలన, పేలోడ్ డెమో మరియు ఇతర ఉపగ్రహాల రైడ్ షేర్ అవకాశాలను అందిస్తాయి. లాంచ్లు 2027 చివరి త్రైమాసికంలో ప్రారంభం కానున్నాయి. ఇది విక్రమ్-1 విజయవంతరం మొదటి ఒప్పందం. ఈ భాగస్వామ్యం భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో కొత్త దశను ప్రారంభించింది. 12 ఆగస్ట్ 2026 లో ప్రధాని నరేంద్ర మోదీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రింప్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగల్స్ ను విడుదల చేశారు. ఈ పుస్తకం ఆయన జీవిత ప్రయాణం, సేవాభావం, రాజకీయ జీవితం మరియు రాష్ట్రపతిగా చేసిన అనుభవాలను వివరిస్తుంది. యువత సోషల్ మీడియా ప్రభావంతో వచ్చే షార్ట్ కట్ సంస్కృతిని దూరంగా ఉంచాలని ప్రేరేపిస్తుంది. ఈ పుస్తకాన్ని రూపా పబ్లికేషన్స్ ప్రచురించింది. ఇది పట్టుదల, విద్య, ప్రజాస్వామ్య విలువలు మరియు దేశ సేవను ప్రోత్సహిస్తుంది. ఆగస్ట్ 2026 లో గుజరాత్ ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 20 కోట్లతో 4 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాలు నవసారి, మోర్బీ, భావనగర్, చిన్న ఉదయపూర్ జిల్లాల్లో ఏర్పాటు చేయబడతాయి. రైతులకు శిక్షణ, సాంకేతిక సహాయం, నేల పరీక్షలు మరియు విలువ ఆధారిత వ్యవసాయ సదుపాయాలు అందించబడతాయి. ఈ కార్యక్రమం రైతుల ఆదాయాన్ని పెంచడం మరియు సహజ వ్యవసాయ పద్ధతులను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 14 ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.